అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రైతులకి పొలంలో భావోద్వేగ బంధం ఉంటుంది. ప్రతి నెల గ్రామ సభలో పాస్ పుస్తకాలు పంపిణీ. రాయవరంలో మీ భూమి మీ హక్కు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. భూమితో రైతులకు భావోద్వేగ బంధం ఉంటుందని, ప్రాణాలు పోయినా దాన్ని వదులుకోవడానికి సిద్ధపడరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భూములపై సమగ్ర హక్కులు భద్రత కల్పించేది తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలో శుక్రవారం నిర్వహించిన మీ భూమి మీ హక్కు సభలో ఆయన మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పద్ధతులతో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని వెల్లడించారు. దీనిపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే భూమి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. వాటిని ఎవరూ ట్యాంపర్ చేయలేని విధంగా రూపొందించారన్నారు. కోవిడ్ సమయంలో అందరూ విశ్రాంతి తీసుకున్న రైతు మాత్రం పనిచేశారని గుర్తు చేశారన్నట్టు. ఇదే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియా మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుందనడానికి సాక్ష్యం. అంటే మానస పుత్రికలుగా ఈ పత్రికలు ఎలా పనిచేస్తాయి. ఇదేమీ ప్రత్యేకించి చంద్రబాబు గారు భూములు ఎవరికి ఇవ్వట్లేదు. మన భూమికి మనకి సంబంధించినటువంటి హక్కే. రీసర్వే ఇదివరకు జగన్ అన్నాన్ని పెట్టి ఆయన బొమ్మతో పెట్టాడు. ఆ బుక్కులు తీసేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇస్తున్నారు. ఇందులో ప్రభుత్వం చేసింది ఏంటి అంటే ఆ బొమ్మ తీసి ఈ బొమ్మ పెట్టి ఇవ్వడం. ఇదేదో భూములకి హక్కులు ఇస్తున్నాం మేము అన్నట్టుగా బిల్డప్. అప్పుడు ఆయన బిల్డప్ ఇచ్చినప్పుడు అది తప్పనే అన్నాం. నువ్వెవరన్నా ఆయన ఇచ్చేది, మా భూములు మాకు ఇచ్చేది. ఇప్పుడు నేను 100 గజాలు ఇల్లు కొనుక్కుంటే నా ఇంటికి నాకు హక్కు పాస్బుక్ ఇచ్చి దానికి నేను ఇచ్చానని చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది. ఈ నిన్న కూడా అంతే. ఇంకొకటి ఏంటి, జగన్ చేస్తే అది బూత్ అయింది, ఇప్పుడు ఈయన చేస్తే నీతి అయింది. రీసర్వే చేసి ఇచ్చేటటువంటి భూములకు సంబంధించినటువంటి కాగితాలే. ఆయన పెట్టిందేమో జగన్ అన్న భూసురక్ష హక్కు అని పెట్టారు, వీళ్ళేమో మీ భూమి మీ హక్కు అని పెట్టారు. అంతే తేడా. ఓన్లీ అతను చేసిన తప్పేంది అంటే ఆయన బొమ్మలు వేసుకోవడం, వీళ్ళు ఆ బొమ్మలు తీసేయడం కరెక్ట్. బట్ రీసర్వే ఆపేస్తామన్నారు, రీసర్వే చేస్తున్నారు. ఇక్కడ అది అసలు విషయాన్ని జాగ్రత్తగా దాటివేస్తున్నారు. రెండోది, నిన్న చంద్రబాబు గారు అక్కడ మీటింగులో అడిగితే ఎంతమంది 1000 మంది దాకా ఇచ్చాము కాగితాలు అంటే వాళ్ళు ఎవరు లేరేంటి అన్నారు. జేసీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళందరూ ఉండకపోతే ఎట్లా అని చెప్పేసి. ఎందుకు ఉండాలి? నా భూమికి నేను కాగితాలు తీసుకుపోతే నీ దగ్గర నీ మీటింగ్కి ఎందుకు ఉండాలి? నువ్వు నాకేం చేస్తున్నావు కనుక ఉండాలి. ప్రభుత్వం ఏమన్నా నాకు 100 గజాలు ఉంటే నువ్వు ఇంకో 10 గజాలు ఇస్తుంది అనుకుంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు మళ్ళీ దీనికి లంచాలు ఇచ్చి తీసుకుంటుంది. ఏందో ఇక జనాలని వెర్రి వెధవల్ని చేస్తా మాట్లాడే ఉపన్యాసాలు రాసే వార్తలు అలాగే సాగిపోతున్నాయి.